శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. ఏప్రిల్ 9వ వన్ మోర్ ఇక్కడి నుంచి మళ్ళీ తీసుకోండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. తదుపరి మకర రాశి. ఏప్రిల్ 9వ తారీఖు నుండి ప్రారంభమై మే మొదటి వారం వరకు కూడా పంచగ్రహ కూటమి అనేటువంటి 2 సార్లు సంభవిస్తూ ఉంది. ఈ యొక్క 19వ తారీఖు 20వ తారీఖు వరకు కూడా సూర్యుడు కలిగినటువంటి సూర్యగ్రహ సంచారం కలిగినటువంటి పంచగ్రహ కూటమి అయితే, ఇదే నెలలో ఆఖరణ అంటే 25వ తారీఖు నుండి చూసుకుంటే చంద్రగ్రహ సంచార పూరితమైనటువంటి పంచగ్రహ కూటమి ఉంది. ఈ రెండు కూడా వీరికి, ఈ రాశి వారికి పాజిటివ్ ఆస్పెక్ట్స్ అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ మకర రాశి వారికి ఉన్నటువంటి 3rd హౌస్లో కమ్యూనికేషన్ సంబంధించి తోబుట్టువులు, చిన్న చిన్న ప్రయాణాలు, సంపద, ఆస్తి వీటన్నిటికీ సంబంధించి కూడా విపరీతంగా ఈ రాశి వారికి సంబంధించి ఆస్పెక్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఈ మకర రాశి వారికి సంబంధించి ఎప్పుడైతే వీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఏదైనా పని కోసం ఎదురు చూస్తూ ఉన్నారో, విద్యార్థులు కానీ, గృహిణులు కానీ, అలాగే సినీ రాజకీయ రంగాల వారు కానీ, చేతి వృత్తులు, కుల వృత్తులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా చూసుకుంటే సూర్యుడు శని ఎప్పుడు కూడా కలిసి ఉండకూడదు. సూర్యగ్రహ గమనం అనేటువంటిది ప్రారంభమైనటువంటి 9వ తారీఖు నుండి 18, 20వ తారీఖు వరకు ఏదైతే ఉందో ఆ సూర్యగ్రహ గమనం అనేటువంటిది జరిగిన తర్వాతకి వీరు దేని గురించి అయితే ఎదురు చూస్తూ ఉన్నారో, అది వివాహం కానీ, సంతానం కానీ, పెళ్ళిళ్ళు కానీ, లేకుంటే ఏదన్నా జాబ్ పర్పస్లో కానీ, ఏదన్నా పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ తీసుకోవడానికి కానీ, అన్నిటికీ సంబంధించి ఈ పరంగా చాలా అద్భుతంగా ఆ తర్వాత కాలంలో ఉంటుంది. ఆ లోపు మాత్రం ఉండదు. కాబట్టి కొంచెం ఓపిక పట్టండి. మీరు ఇంతకాలం ఎదురు చూసి మీ పాపం ఏలినాటి శని ప్రభావం అయిపోయింది, గతంలోని అర్ధాష్టమ శని అయిపోయింది, అష్టమ శని అయిపోయింది, ఇప్పుడు వచ్చేసరికి ఏలినాటి అయిపోయిన తర్వాత ఈ పంచగ్రహ కూటమి నష్టం ఏం లేదు. కాకపోతే నో లాస్ నో ప్రాఫిట్ అంటే మనం నో లాస్ బాగానే ఉంది, నో ప్రాఫిట్ అంటే కూడా లాసే కదా అని చాలామంది అంటూ ఉంటారు. ఇది నిజం. కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తగా ఉండండి, ఎదురు చూడండి, కొంచెం ఓపిక పట్టండి, అంత అద్భుతం జరుగుతుంది. కానీ వీరు ఎవరి కోసం అయితే ఎదురు చూస్తున్నారో, ఒక పర్సన్ని ఏదైతే అనుకొని మీరు ఎదురు చూస్తున్నారో అది మాత్రం జరగదు. ఏదైతే ఒక ఆర్గనైజేషన్ కోసం మీరు చూస్తూ ఉన్నారో అది జరుగుతుంది. సో రికమెండేషన్స్ ద్వారా వెళ్ళి పనులు జరగవు, ఎట్టి పరిస్థితుల్లో జరగవు. ఒకవేళ జరిగినా మీ టాలెంట్ చూసి ఇస్తారు తప్ప రికమెండేషన్ క్యాండిడేట్ని చూసి ఇవ్వరు. సో అది జాబ్ పరంగానే కాదు ఇంకే రకంగా అయినా సరే, వివాహము, సంతానం అన్నీ కూడా అలాగే జరుగుతాయి. సో వీరు ఏ మంత్రపఠనం చేస్తే మంచిది అని చాలామంది అంటూ ఉన్నారు. మనకు శని చాలీసా అని ఉంటుంది, చదువుకోవడం చాలా మంచిది. సూర్యాష్టకం అని ఉంటుంది, సూర్యోదయ సమయంలో సూర్యాష్టకం చదవడం మంచిది. ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీదం మోభాస్కర ఇలా ప్రారంభమవుతుంది. అలాగే ఇప్పుడు నేను చెప్పేటువంటి మంత్రం కూడా 2 శ్లోకాలు చెప్తాను, ఆ 2 కూడా చదవండి నిత్యం, చాలా మంచిది. ఆ మంత్రం ఏంటంటే శని ఓం శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజాంచకారయేత్ శని ధ్యానం ప్రవక్ష్యామి ప్రాణపీడోపశాంతయే. ప్రాణాన్ని విసిగిస్తాడు శని, అపాయం కలిగించాడు. శని కర్మఫలదాత, మనం చేసే ప్రతి పుణ్యఫలానికి కూడా రెట్టింపు ఇచ్చేటువంటి వాడు ఆయన. ఎప్పుడెప్పుడు మనం మంచి పని చేస్తామో దాన్ని దాచి దాన్ని రెట్టింపు చేసి మనకి ఇవ్వాలని చూస్తూ ఉంటారు అన్నమాట. అలాగే ఇంకొక మంత్రం ఏంటంటే నీలాంజన సమాభాసం రవిపుత్రమిమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం అనేటువంటి మంత్రపఠనం చాలా మంచిది. ఇక అన్ని వర్గాల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మనకు పంచగ్రహ కూటమి అనేటువంటిది ఈ నెల 15వ తారీఖు నుండి ఈ నెల 9వ తారీఖు నుండి ఆల్మోస్ట్ 18, 19వ తారీఖు వరకు కూడా 5 గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా సూర్యుడు, అలాగే శని, రాహువు, శుక్రుడు, బుధుడు, ఈ గ్రహాలు మీనరాశిలో ఉన్నాయి. మీనరాశి వారికి ప్రత్యేకంగా, అంటే ఒక్క మీనరాశి వారికి వదిలేస్తే మిగిలిన అన్ని రాశుల వారికి కూడా చాలా విశేషమైనటువంటి ఈ యొక్క గ్రహ సంచారం అనేటువంటిది చాలా హెల్ప్ అవుతుంది. కొంతమందికి నో లాస్ నో ప్రాఫిట్గా కూడా ఉంటుంది. అసలు ఈ పంచగ్రహ కూటమి వల్ల ఏమవుతుంది, ఎలాంటి పరిస్థితులు నెలకొంటాయి అనేటువంటివన్నీ కూడా ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్నాం. అయితే ఈ యొక్క పంచగ్రహ కూటమి
17వ తారీఖు పూర్తవుతుందో లేదో 25వ తారీఖు అంటే సూర్య గమనం అనేటువంటిది ప్రారంభమవుతుంది. చంద్రుడు అనేటువంటి వాడు మళ్ళీ ఈ యొక్క మీనరాశిలోకి వస్తాడు. అంటే అప్పుడు మళ్ళీ పంచగ్రహ కూటం ఉంటుంది. కానీ చంద్రుడు చాలా తొందరగా కదిలేటువంటి వాడు కాబట్టి ఒక 3 రోజుల పాటు ఈ యొక్క చంద్రుడు ఈ యొక్క మీనరాశిలోకి చేరడం అనేటువంటిది జరుగుతుంది. వాస్తవంగా మీనరాశిలోకి సూర్యుడున్నా, చంద్రుడున్నా, శుక్రుడున్నా, శని ఉన్నా ఎటువంటి నష్టం అనేటువంటిది ఉండదు. కేవలం ఇక్కడ పాపగ్రహ సంచారంలో భాగంగా శని కానీ రాహు కానీ ఉంటేనే ప్రాబ్లం. ఈ శని కానీ రాహు కానీ ఎవరైతే ఉన్నారో వారంతా కూడా మూవ్ అయిపోతున్నారు కాబట్టి అంతగా ఏమీ ఇబ్బంది లేదు. అయితే ఏమేం చేయాలి, అన్ని రాసుల వాళ్ళు ఎలాంటి రెమెడీస్ చేయాలి, ఎలాంటి మంత్రపఠనం చేసుకుంటే మంచిది అని అడుగుతూ ఉన్నారు. అందరికీ చెప్పేటువంటిది, కామన్గా చెప్పేటువంటిది ఒకటే ఏమిటంటే నవగ్రహ ప్రదక్షిణ. అందరు నవగ్రహాల గుడికి వెళ్తే 3 చేద్దామా, 4 చేద్దామా, 5 చేద్దామా, 10 చేద్దామా, 11 చేద్దామా అంటారు. అలా కాదండి. నవగ్రహ ప్రదక్షిణాలు చేస్తే 21 ప్రదక్షిణాలు చేయాలి. 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయాలి. ఎందుకంటే ప్రతి గ్రహానికి 3 సార్లు ప్రదక్షిణ చేసినట్టు. అప్పుడు ఎన్నున్నాయి? 9 గ్రహాలు ఇంటూ 3 అంటే 27. ఇప్పుడు 27 గ్రహాల్లో కూడా ఈ యొక్క 7 గ్రహాలకు మాత్రమే 3 ప్రదక్షిణాలు చొప్పున చేసి, రాహుకేతువులు ఎప్పుడు కూడా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరుగుతూ ఉంటారు. పాపగ్రహ సంచారం కదా, వాళ్ళు ఎప్పుడు రివర్స్ అన్నమాట. అంటే ముందు నుంచి కాకుండా వెనక నుంచి రావడము, ఏదైనా సరే కుడి చేత్తో కాకుండా ఎడమ చేత్తో చేయడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. కాబట్టి వీరికి మనం ప్రదక్షిణ కూడా అపసవ్య దిశలో చేయాలి. దీని వలన జాతక రీత్యా మనకు రాహుకేతువుల మధ్యలో వేరే ఏ గ్రహాలైనా బంధనమై ఉన్నా, ఒకవేళ ఏ గ్రహాలైనా పాపగ్రహంతో కలిసి ఉన్నా, ఎటువంటి గ్రహాలైనా సరే ఈ యొక్క పాపగ్రహాలతో బంధనమై ఉండి కూడా మనకు నెగిటివ్ రిజల్ట్స్ ఇచ్చేటువంటి ఉంటే కూడా ఈ ప్రదక్షిణాలు చేయడం అనేటువంటిది కాస్త శక్తినిస్తుంది. చిన్నపిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు, అంటే చదువు శనికి చాలా ఇష్టం. ఇక రాహుకైతే మినపపప్పు లేదా మినుములు వేసి ₹1 బిల్ల వేసి ఇంతంత ఆ యొక్క బెల్లం ముద్ద పెట్టేసి నమస్కరించుకోండి. అలాగే కేతువుకైతే ఉలవలు, నల్ల రంగులో ఉండేటువంటి ఉలవలు ఉంటాయి కదా, ఈ ఉలవలు ఓ పిరికెడు ఆకుడొప్పలో వేసి లేదా తమలపాకులో వేసి ₹1 బిల్ల దాంట్లో పెట్టేసి ఇంత బెల్లం నైవేద్యంగా పెట్టండి చాలు. ఈ షష్టగ్రహ కూటములు, పంచగ్రహ కూటములు, జాతకరీత్యా ఉన్న దోషములు ఇవన్నీ పోవడానికి ఒక్క వారం పాటు మనకు సోమవారం నుండి ప్రారంభిస్తే, మళ్ళీ లేదా ఆదివారం నాడు ప్రారంభిస్తే ఈ యొక్క శనివారం వరకు ఈ రెమెడీస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మీ అందరికీ డౌట్ వస్తుంది, ఏమిటంటే ఉన్న గ్రహాలు 9 అండి, మీరు చెప్పిందేమో వారం రోజులు ఎలా చేయాలి? మంగళవారం నాడు రాహుకేతువులకు చేసేయచ్చు, కుజుడితో పాటు రాహుకేతువులకు చేయొచ్చు. లేదు ఆదివారం నాడే సూర్యుడితో పాటు రాహుకేతువులకు కూడా చేయొచ్చు, ఎటువంటి దోషం లేదు. ఇక అందరూ మంత్రపఠనం చేయాలి అనంటే ఏం చేయాలి అనంటే, ఓం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అనే మంత్రం చదువుతూ ప్రదక్షిణాలు చేయాలి. మీరు ఏ రోజు నవగ్రహ దేవాలయానికి వెళ్ళినా నేను చెప్పిన విధంగా, ఇంకొకటి, దేవాలయం మూసే సమయానికి వెళ్ళకండి. ఉదయాన్నే వీలైతే 7-8 గంటల వరకు దేవాలయానికి వెళ్ళే ప్రయత్నం చేయండి. లేదా గృహిణులు ఉంటారు పాపం, ఇంట్లో అందరికీ వంటలు చేసి పంపించాలి కాబట్టి 9-9:30 ప్రాంతంలో వెళ్ళండి. దాని వలన కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఇక చాలామంది మీ యొక్క పేర్ల గురించి అడుగుతున్నప్పుడు మీ పేర్లు చెప్పి వాటికి సంబంధించి జాతకం చెప్పమంటున్నారు. పేరు బలం మీద జాతకము 100% ఎవరూ చెప్పరు. అలా చెబుతానని చెబితే నమ్మొద్దు. నేను చెప్తానని చెప్పినా నమ్మకండి అనే చెప్పే గతంలో, ఇప్పుడు చెప్తున్నా. మళ్ళీ చాలామంది ఫోన్స్ చేసి మీ యొక్క పేరు బలంతో జాతకం చెప్పమంటున్నారు. దయచేసి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు ఉంటే మీ జాతకం గురించి కాస్త డబ్బు ఖర్చు పెట్టి పూర్తి జాతకం తెలుసుకోండి.
ఒక 2025 రూపాయలు మొత్తం ఈ యొక్క జీవితకాలానికి సంబంధించిన జాతకం 60 పేజీల్లో మీకు అందిస్తున్నా ఈ 2025 సంవత్సరంలో. అంతకు మించి కూడా మీరు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. రెమెడీస్, దానికి తగ్గ రెమెడీస్ మీకు పంపించడము, చెప్పడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో వీటికి వినా ఇంతకు మించి ఇంకేం కూడా చేసేటువంటి అవసరం లేదు. అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. మన వాతావరణము కూడా ఈసారి చాలా విపరీతంగా ఉంది. ఎండలు బాగా ఉన్నాయి. ఎండాకాలంలో వర్షాలు అప్పుడప్పుడు అధికంగా పడతా ఉంటాయి. చాలా జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం పట్ల ముఖ్యంగా పిల్లలు 12 సంవత్సరాల లోపు బాల్యంలో ఉన్న పిల్లలందరూ కూడా